సీతమ్మ వారి యొక్క ధర్మజ్ఞత చూడండి. వనవాసానికి వచ్చారు కదా. ఈ వనవాసంలో వీరు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి చాలామంది మహర్షులు వస్తారు. అంతమంది మహర్షులు వచ్చి రాముడితో కలిసి మాట్లాడి అన్నీ వెళ్తుంటే అమ్మవారు అంటారు, మీరు వనవాసం వచ్చేయడానికి ముందు ఋషిలాగా జీవితం గడుపుతానని చెప్పి మీరు వనవాసానికి వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చినాక ఆయుధం పడతాను, రాక్షసులను సంహరిస్తాను, ఇవన్నీ అంటున్నారు. మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా, ధర్మం తప్పుతున్నారు అని సీతమ్మ నిలదీస్తుంది. రాముడు ధర్మ మార్గంలోనే నడుస్తున్నాడు, అయినా కూడా ఎక్కడన్నా పొరపాటున ధర్మం తప్పుతాడేమో అని అనుక్షణం ఆయన చేసేటువంటి పనులను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ధర్మం తప్పకుండా భర్త ధర్మ మార్గంలోనే నడిచేటట్టు చేయవలసిన బాధ్యత స్త్రీదే, భార్యదే. అందుకనే రాముడు ఎక్కడన్నా పొరపాటున, ఆయనకి ధర్మం తెలుసు, ఎక్కడన్నా పొరపాటున ధర్మం తప్పుతాడేమో అన్న చిన్న సందేహంతో ఎప్పటికప్పుడు ఆమె ఆయన పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఇంకా సీతమ్మ గారి యొక్క ధర్మత్వం గురించి ఆయన మామగారు చెప్తారు. ఇంకా కోడలి యొక్క గొప్పతనాన్ని మామగారు మెచ్చుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం కదా. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాక ఒంటరిగా పిలిచి, నేను ఇలా కైకేయికి మాట ఇచ్చాను, వివాహం చేసుకునేటప్పుడు తనకు పుట్టిన సంతానానికి పట్టాభిషేకం చేస్తాను, రాజుని చేస్తానని, యువరాజుని చేస్తానని మాట ఇచ్చాను. కానీ వంశాచారం ప్రకారంగా అది చూసుకుంటే ఇంటికి పెద్ద కొడుకుగా నీకే చేయాలి, ప్రజలు కూడా నిన్నే కోరుకుంటున్నారు కాబట్టి నిన్ను రాజుని చేస్తున్నానని చెప్పి ఈ కైకేయితో నేను చేసుకున్నటువంటి ఒప్పందం గురించి, ఈ విషయం గురించి నీవు పొరపాటును కూడా సీతకి చెప్పవద్దు అని చెప్తాడు ఆయన. నేను ఆమె తండ్రి అయినటువంటి జనక మహారాజును కూడా పిలవట్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ధర్మానికి మారుపేరు. ఇది విషయం అని తెలిస్తే సీతమ్మ మనకి రాజ్యం వద్దు, భరతుడికే రాజ్యం ఇవ్వమంటది, భరతుడినే యువరాజుని చేయమంటది, ధర్మంలో నీకన్నా నాకన్నా ఆమె ఒక్క అడుగు ముందే ఉంటుంది అని చెప్తాడు దశరథ మహారాజు. కోడలి యొక్క గొప్పతనం, కోడలి యొక్క ధర్మత్వం గురించి కొడుకుకి చెప్తున్నాడు. ఎంత గర్వంగా గొప్పగానో చెప్పుకుంటాడు దశరథ మహారాజు. నీకన్నా నాకన్నా ధర్మంలో సీత ఒక అడుగు ముందే ఉంటుంది, ఈ విషయం గురించి నువ్వు సీతకి చెప్పవద్దు. ఇదే విషయం కనుక తెలిస్తే, ఇప్పుడు అసలు ఈ పట్టాభిషేకం జరగనియ్యదు సీత, ఆపేసి భరతుడికే పట్టం కట్టమంటది, మాకు రాజ్యాలు అక్కర్లేదంటది, మాకు రాజ్యమే వద్దంటది, ఇచ్చిన మాటకి కట్టుపడాలంటది, అందుకని ఈ విషయం గురించి చెప్పకు అని చెప్తాడు దశరథ మహారాజు. చూడండి, ఆయనకి కోడలి మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, తనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలను ఎంత చక్కగా గొప్పగా గర్వంగా చెప్పుకున్నాడు. అందుకేనేమో అంటారు మామయ్య గారు కోడలి మీద ప్రేమ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రుల్ని వదిలేసి ఈ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి స్థానంలో ఉండే మామగారు కోడల్ని అంతా ప్రేమగా చూసుకుంటారు అని. ఇది అయిపోయిన వనవాసంలో ఈ మహర్షులందరూ వచ్చినప్పుడు సీతమ్మ వారు రాముడిని నిలదీస్తుంది. ఆయుధం అనేది చాలా భయంకరమైనటువంటిది, దాన్ని వదిలిపెట్టు అని అక్కడ ఒక చిన్న కథను కూడా ప్రస్తావిస్తారు. మరొక సందర్భంలో దాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు మనం తాపసులుగా జీవించడానికి వచ్చాం కదా, తాపసులుగానే ఉందాము, హింసా ప్రవృత్తిలోకి వెళ్ళవద్దు, ఈ రాక్షస సంహారం వీటన్నిటిని చేసేటువంటి పనులేం పెట్టుకోవద్దు అంటే రాముడు కూడా చెప్తాడు, నేను క్షత్రియుడిని కదా, క్షత్రియ ధర్మం ఏంటంటే ఎవరన్నా ఏదన్నా సాయం కోరి వస్తే చేయటం ధర్మము, నేను ఆ ధర్మాన్నే పాటిస్తున్నాను అంటారు. వాళ్ళిద్దరి మధ్య అక్కడ కొంత ధర్మం గురించి చర్చ జరుగుతుంది. అంత ధర్మం గురించి చర్చించుకున్నారు కదా ఇద్దరు, అయిపోయింది. రాముడు కూడా ఏం మాట్లాడాడు, అలా కాదు నేను ఇలాగే చేయాలి, ఇలాగే చేస్తానన్న ఆమెతో వాదించను కూడా వాదించడు. ఎందుకంటే ఆమె చెప్పింది ధర్మం. వాళ్ళు వనవాసానికి వచ్చేటప్పుడు ఎలా అయితే మాట ఇచ్చారో అలాగే జీవించాలి కదా, ఆమె చెప్పిందంతా ధర్మయుద్ధంగా సరైనదే అని రాముడు కూడా సరే అని ఊరుకున్నాడు. ఆ తర్వాత ఖరదూషణులు అనేటువంటి 14,000 మంది రాక్షసులు వీళ్ళ మీద దండయాత్రకు వస్తే రాముడు ఒక్కడే వాళ్ళందరినీ సంహరించటం అదంతా చూసినటువంటి సీతమ్మ వారు ఆయన యుద్ధాన్ని, ఆ రాక్షసుల యొక్క దండయాత్రని, రాముడు వాళ్ళని సంహరించటం ఇదంతా చూసి మొత్తం ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అంతమంది ముందులోనూ వెళ్ళి రాముడిని గట్టిగా ఆలింగనం చేసుకుని, నీవు చేసిన పని సరైనదే, ఇంతమంది రాక్షసులు ఇక్కడున్నటువంటి మహర్షులని ప్రజలందరినీ ఇలా హింసిస్తూ ఉంటే నీవు క్షత్రియుడిగా చూస్తూ ఊరుకోకుండా చేయవలసినటువంటి మంచి పనే చేసావు, నువ్వు ధర్మబద్ధమైనటువంటి పనినే చేసావు, నువ్వు చేసినటువంటి ఈ పనికి నేను సన్మానిస్తున్నాను, మెచ్చుకుంటున్నానని ఆలింగనం చేసుకుని. చూడండి,
ముందేమో ఒకవేళ తప్పేమో అని నిలదీసింది, తర్వాత తన భర్త చేసిన పని మంచిదే అని తెలిసి ఆ భర్తని మెచ్చుకుంది. సహజంగా భార్యాభర్తలు ఇద్దరికి వాళ్ళు చేసిన పని మంచిదైనా కూడా మెచ్చుకునేటువంటి స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ రాముడికి సీతమ్మ వారు ఏదైనా పని చేస్తే మెచ్చుకునే లక్షణం ఉంది, అలాగే సీతమ్మకు కూడా అలా మెచ్చుకునేటువంటి లక్షణం ఉంది. వెళ్ళి నువ్వు చేసిన పని చాలా మంచిదే, ధర్మబద్ధమైనటువంటి పనే చేసావని రాముడిని మెచ్చుకుందాం. మరి ఒక సందర్భంలో రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయి లంకలో పెట్టి ఆయన చెప్తాడనమాట, నేను ఇంత వీరుణ్ణి అంత వీరని అన్నీ చెప్తూ ఉంటే సీతమ్మ ఒక్కటే మాట అంటే, నీకంటూ వివాహం అయింది, నీకంటూ భార్య ఉన్నది, ఒకళ్ళో ఇద్దరో భార్యలు ఉన్నారు, నీవు ఏదైనా సంతోషం కానీ ఏదైనా అనుభవించాలంటే నీవు పెళ్లి చేసుకున్నటువంటి ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్నటువంటి నువ్వు కోరి తెచ్చుకున్నటువంటి లేకపోతే నిన్ను కోరి వచ్చినటువంటి భార్యలు ఉన్నప్పుడు వాళ్ళతో మాత్రమే అనుభవించాలి. కానీ బయట తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఈ అమ్మాయి నచ్చింది, నచ్చిన స్త్రీనన్నా తెచ్చుకుని ఆ నచ్చిన స్త్రీనల్లా నేను అనుభవిస్తాను అంటే అది ఎలా ధర్మం అవుతుంది? అంటే నేను పురుషుణ్ణి, నేను ఏం చేసినా సరే అని అనటం తప్పు. నువ్వు చేసినటువంటి పనే నీ భార్య చేస్తే నువ్వు అంగీకరిస్తావా? రావణాసురుడిని నిలదీస్తుంది. నేను చాలా గొప్ప పరాక్రమవంతుడిని అంటున్నావు, వీరుణ్ణి అంటున్నావు, తపశ్శక్తివంతుడిని అంటున్నావు, తపస్సాలి చేయవలసినటువంటి పనేనా ఇది? ధర్మం తెలిసినటువంటి చేయవలసిన పనేనా ఇది? పరాయి స్త్రీని, పరాయి భార్యని తీసుకువచ్చి నాకు నచ్చింది నన్ను వివాహం చేసుకోమని బలవంతం పెట్టడం కానీ, వారిని హింసించి జైల్లో బంధించడం కానీ, వారిని బలవంతంగా అనుభవించాలనుకోవటం కానీ నువ్వు చేయదగ్గ పనేనా? ఒక రాజుగా అసలు ఇది నీకు ధర్మమేనా? నీ ఇంట్లో నీ భార్య, నీ చెల్లెలు, నీ అక్క వాళ్ళు ఎలా స్త్రీలో మిగతా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా, వాళ్ళకు కూడా అలాంటి గౌరవమే ఉంది కదా. నువ్వు ఎలా అయితే పరస్త్రీలను తీసుకొస్తున్నావో అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని వేరే వాళ్ళు తీసుకెళ్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళు ఎవరు ఆ పని చెయ్యట్లేదు అంటే నీకు భయపడి కాదు, వాళ్ళకి ధర్మం తెలుసు కాబట్టి, నువ్వు ధర్మ మార్గంలో నడవట్లేదు కాబట్టి ఇంత తపస్సు చేశానన్నావు, ఇంతమంది అష్టదిక్పాలకుల్ని జయించాను, ఇన్ని లోకాలని జయించానన్నావు, కానీ నీలో ఉన్నటువంటి కామాన్ని నువ్వు జయించలేకపోయావు. ఆ జయించలేనప్పుడు నువ్వు ఇంకా అన్నిటిని ఎలా జయించినట్టు? ఎన్ని లోకాలను జయిస్తే మాత్రం ఏం ఉపయోగం? పరస్త్రీని గౌరవించాలనేటువంటి గుణమే నీకు లేదే. అందమైన అమ్మాయి కనిపిస్తే వాళ్ళని ఇచ్చేస్తున్నావు, బలవంతం చేస్తున్నావు, వాళ్ళని బంధిస్తున్నావు. ఇన్ని చేస్తున్నటువంటి నువ్వు ధర్మాత్ముడివి, మంచివాడివి ఎలా అవుతావు? అసలు ముందు స్త్రీనే గౌరవించడం అనేటువంటి అలవాటే నీకు లేదు. ముందు అది నేర్చుకో. ఎవరికైనా స్త్రీనే, ఎవరింట్లోనే స్త్రీనైనా అలాగే గౌరవంగా చూడు. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య, నీ చెల్లెలు నీకే అంత వాళ్ళు గొప్పవాళ్ళో అలాగే వేరే వాళ్ళ స్త్రీలు కూడా అలాంటి వాళ్ళే. ఎవరినైనా ఒకేలా చూడటం నేర్చుకో. ముందు స్త్రీని గౌరవించడం నేర్చుకొని రావణాసురుడికి అమ్మ ఒక ధర్మోపదేశం చేస్తుంది. అదే రావణాసురుడికి ఒక్కడికే చేయట్లేదండి, అక్కడ రావణాసురుడికే చేసిన రామాయణంలో అది ఇవాల్టి సమాజంలో మన అందరికీ చేసినట్టే. రావణాసురుడు వంకతో అందరికీ చేస్తున్నారు. సీతమ్మ వారు స్త్రీని ఎలా గౌరవించాలో చెప్పారు. అంతే, మన ఇంట్లో ఉన్నటువంటి మన అక్క, మన చెల్లెలు, మన అమ్మ, మన వాళ్ళే స్త్రీలు కాదు, బయట వాళ్ళు కూడా మన వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎలా గౌరవిస్తావో వాళ్ళని కూడా అలానే గౌరవించు. వారిని వేరే దృష్టితో చూడవద్దు. స్త్రీ అనగానే వారి మీద వేరే దుర్బుద్ధి కలగొద్దని రావణాసురుడికి ఈ ధర్మబోధ చేశారు. అక్కడ రావణాసురుడిని ఇచ్చేసింది. తర్వాత ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని గురించి అన్వేషణ చేస్తూ వచ్చి సీతమ్మను చూసి సీతమ్మతో మాట్లాడి, అమ్మ నా వీపు మీద ఎక్కువ, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్తారు. ఆ మాట చెప్పగానే సీతమ్మ వారు అంటారు, నేను పరపురుషుణ్ణి తాకను. నువ్వు అడగచ్చు హనుమ, ఆ రోజు రావణాసురుడు తీసుకొచ్చాడు కదా నిన్ను తాకి అని. అప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను, నా చేతుల్లో లేదు, అది దైవం వల్ల జరిగింది. అలా నాకు తెలియకుండా, నా చేతుల్లో లేకుండా నిస్సహాయ స్థితిలో జరిగింది. దానిని వదిలేసి నేను నీ వీపు మీద ఎక్కి నేను రాను. ఎందుకంటావా, నా భర్త రాముడు క్షత్రియుడు, రాజు. ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క పరాక్రమం ఈ లోకం మొత్తానికి తెలియాలి.
ఒక వ్యక్తి పరపురుషుడి భార్యని అపహరించి తీసుకొస్తే అతనికి ఎటువంటి శిక్ష పడుతుంది అనేటువంటిది ఈ లోకం మొత్తానికి తెలియాలి. ఇంకొకసారి ఎవరు కూడా ఇటువంటి తప్పు పని చేయకుండా ఉండాలి. నా రాముడు వచ్చి ఈ రాక్షసుడిని సంహరించి నన్ను క్షేమంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ నా ఒక్కదాని గురించే నేను మాట్లాడట్లేదు. ఈ రావణాసురుడి చెరసాలలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అలా తనకి నచ్చారని చెప్పి ఎంతోమంది స్త్రీలను తీసుకొచ్చి ఈ చెరసాలలో బంధించి ఉంచాడు. వారందరినీ విముక్తి కలగాలి. ఇప్పుడు నేను నీ భుజం మీద వస్తే ఎలా రావణాసురుడు దొంగతనంగా పిరికిగా నన్ను తీసుకొచ్చాడో రాముడు కూడా అలాగే తీసుకెళ్ళాడు అంటారు కదా. రాముడికి ధైర్యవంతుడు, నా భర్త ధైర్యవంతుడు, వీర్యవంతుడు. నా భర్తకేం అవసరం దొంగతనంగా ఇలా తీసుకెళ్లాల్సిన అవసరం నా భర్తకు లేదు కదా. నా భర్త వచ్చి ధైర్యంగా పోరాడి రావణాసురుడిని సంహరించి నన్ను తీసుకెళ్తాడు. అదే ధర్మం. అలాగే రావణాసురుడికి చేసినటువంటి తప్పుకి ఆయనకి శిక్ష కూడా పడాలి. అందుకని నేను ఇప్పుడు నీతో రానయ్యా అని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని చెప్పి పంపిస్తుంది. చూడండి, ఎక్కడ మాట్లాడినా సీత మాటలు ధర్మంగానే ఉంటాయి. ఆమె ఏది మాట్లాడినా ధర్మబద్ధంగానే మాట్లాడుతుంది. సీత అంటే ధర్మం. వాళ్ళ నాన్నగారు ముందే చెప్పారు కదా, ధర్మం నా కూతురు ధర్మాన్ని పాటిస్తుంది, నీతో పాటింప చేస్తుంది అని. ఆయన వనవాసానికి బయలుదేరే సందర్భంలో ఇంకొక మాట కూడా అంటది రాముడితో, నువ్వేమో మీ నాన్నగారి మాట ప్రకారం నడుచుకుంటానంటున్నావు, మరి వివాహం చేసేటప్పుడు మా నాన్న ఏం చెప్పారు, నీతో ధర్మబద్ధంగా నడుచుకుంటుంది, నీ ధర్మంలో నా కూతురు కూడా తోడుగా ఉంటుంది నీకని చెప్పారు కదా. మరి నువ్వు మీ నాన్న ఇచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్తుంటే మరి నేను మా నాన్న నీకు చెప్పినటువంటి మాటను నేను కూడా పాటించాలి కదా. అదే కదా ధర్మం. కూతురిగా నా ధర్మం, భార్యగా నిన్ను చూసుకునేటువంటి ధర్మం రెండూ నాకు ఉన్నాయి కదా. మరి నేను కూడా నా తండ్రి చెప్పినటువంటి ధర్మాన్ని పాటించాలి కదా. ప్రతి క్షణం ఆమె జీవితంలో అనుక్షణం ధర్మాన్నే పాటిస్తుంది. ఆ ధర్మం కోసమే ఆఖరున రాముడు వదిలి ఆ గర్భవతిగా ఉన్నప్పుడు అరణ్యాలకు పంపించిన ఆ ధర్మం కోసమే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది. ఆమెకి తెలుసు రాముడు ఆమెకి చెప్పకుండా ఎందుకు పంపించాడో ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆయనకి సీతమ్మ కన్నా రాముడికి పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆయన ప్రమాణం చేస్తాడు, నాకు ప్రజలే ముఖ్యము, ప్రజల యొక్క సుఖ సంతోషాలే ముఖ్యం, దానికోసం నేను అవసరమైతే నా ప్రాణాన్ని సీతని వదిలేస్తాను అని. అక్కడ చూడండి, ఇంకేమీ చెప్పాల, నా ప్రాణాన్ని సీతని. ఆయనకి సీతే ఆయనకి ప్రాణం. ప్రజల క్షేమం కోసం, ధర్మం కోసం నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను. ఆ ప్రాణప్రదమైనటువంటి సీతనే వదిలిపెట్టాడు ఆయన. ఆ విషయం అక్కడ ఆ పట్టాభిషేక సమయంలో సీతమ్మ వారు కూడా ఉంటారు, విన్నారు. కాబట్టే ఆయన ఎందుకు ఆమెను వదిలేశారన్న విషయం ఆమెకు అర్థమయ్యి ధర్మం కోసం. సో భర్త చేసేటువంటి ధర్మబద్ధమైనటువంటి పనిలో తను కూడా భార్యగా పాలు పంచుకోవాలి. కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండి తన ధర్మంగా పిల్లల్ని ధైర్యంగా రాముడితో సమానంగా వాళ్ళకి పెంచి అన్ని సకల శాస్త్రాలు విద్యలు నేర్పించి వాల్మీకి మహర్షితో పాటు తను కూడా తల్లిగా తన బాధ్యత తనను నిర్వర్తించి అన్ని పనులు చేసింది. అది ధర్మం. సీత రామాయణంలో సీతాదేవి ఎక్కడ ఏం మాట్లాడినా ధర్మంగానే మాట్లాడుతుంది, ధర్మమే మాట్లాడుతుంది. ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. బహుశా ఈ రోజున మనం ధర్మ మార్గంలో ఉండకపోబట్టే ఇలా సమాజం ఇంత అవినీతిమయమైందేమో. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి భర్త నగలు కానీ సంపాదన కానీ తీసుకొస్తుంటే సో మన జీతానికి తగ్గట్టుగా నా భర్త కొనుక్కొస్తున్నాడా లేదా, అంటే ఆయన జీతానికి తగ్గట్టుగానే ఆయన అన్నీ చేస్తున్నాడా, జీతానికి మించి చేస్తున్నాడంటే ఈ డబ్బులు మీకు ఎక్కడివి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, అప్పు చేసి తీసుకొచ్చారా, ఏదన్నా అవినీతి చేసి తీసుకొచ్చారా అని భార్య ప్రశ్నిస్తే భర్త అవినీతిపరుడు అవ్వడు. ఆయన ఎక్కడి నుంచి తెస్తే నాకెందుకు, ఎలా తెస్తే నాకెందుకు, నాకు కావాల్సినవి నాకు తెచ్చి పెడుతున్నాడు కదా, నాకు కావాల్సిన చీరలు నాకు కొనిపెడుతున్నాడు, నాకు కావాల్సిన నగలు కొనుక్కునే డబ్బులు నాకు ఇస్తున్నాడు, ఎలా సంపాదిస్తే నాకెందుకు అనుకుంటే సమాజం ఇలానే ఉంటుంది. వారిని నిలదీసేటువంటి పని భార్యలు ఎప్పుడైతే చేసి వీళ్ళు ధర్మ మార్గంలో నడుస్తూ వాళ్ళని ధర్మ మార్గంలో నడిపిస్తే సమాజం కూడా ధర్మంగానే ఉంటుంది. ఇది సీతమ్మ వారు మనకు నేర్పించినటువంటి పాఠం. సో సీతమ్మ వారిలోని ఇంకొక బుద్ధి కుశలత గురించి మరలా చెప్పుకుందాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.